కొన్నిసార్లు మన పిల్లల్ని ఇష్టంగా అట్లా వదిలేస్తామన్నమాట. ఎవరినైనా చేసుకోండి కదా, వాళ్ళు కోరిన వాళ్ళని చేద్దాం, లాస్ట్కి ఇట్లా వస్తాయి మన ఆలోచనలు. ఎవరో ఒకరు ఈ స్వనీతిని ఆధారం చేసుకునే వివాహ జీవితాలు ఎలాగుంటాయంటే కొంతకాలము వరకే వాళ్ళ యొక్క సంతోషాలు, కొంతకాలం వరకే వారి యొక్క మోజులు లేకుండా పోజులు, వారి యొక్క సంతోషాలు కొంతకాలమే. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఏంటిది ఇది? నాకు ఫోన్లో చేసినట్టు ఎవరికి చేసి ఉంటావు నువ్వు, నాకే చేసావంటే ఎవరికో చేసి ఉంటావు, ఇంకా నాతో ఎంత ఫ్రీగా మాట్లాడావంటే నువ్వు ఎవరికో ఖచ్చితంగా ఫ్రీగా మాట్లాడి ఉంటావు. నేను చెప్పిన స్థలానికంతా నువ్వు వచ్చినావంటే వేరే వాళ్ళు పిలుచుంటే కూడా వెళ్ళిపోయి ఉంటావు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావంటే వేరే పురుషుడు చెప్పినట్టు కూడా నువ్వు చేసి ఉంటావు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఇంకా. అందుకనే వివాహం అనేది ప్రార్థనాపూర్వకముగా దైవ చిత్తానుసారముగా ప్రార్థించి దేవుని సలహా మేరకు దైవ నిర్ణయాల చొప్పున పెద్దల ప్రార్థనాపూర్వకమైన ఆలోచనల చొప్పున వివాహాలు చేసుకునే కుటుంబ జీవితం చచ్చేంత వరకు నెమ్మదిగా ఉంటారు, చచ్చేంత వరకు నెమ్మదిగా ఉంటారు. కులాలను ఆధారం చేసుకునేవాళ్ళు, భౌతికమైన పరిస్థితులను ఆధారం చేసుకునేవారు, శరీర సంబంధమైన వాటిని ఆధారం చేసుకునే వారి జీవితాలలో వారు నెమ్మదిగా సంతోషంగా ఉంటామని మనం చెప్పలేం.